ఖర్చుల మోత, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో అన్ని రంగాలపై చైన్ రియాక్షన్. పప్పులు, ఉప్పులు, నూనెలు, చక్కెర, కూరగాయలు, పండ్ల ధరలు అన్నిటికి రెక్కలు. ట్రాక్టర్లు, హార్వెస్టర్ల కిరాయిలు హైక్ అయిపోయినాయి. ఎందుకంటే మరి డీజిల్ రేటు, పెట్రోల్ రేటు పెరిగినప్పుడు ఇక వాళ్ళు కూడా కిరాయిలు పెంచుతారు, పడాలి కదా. సరే, ఆడ రూపాయి పెరిగితే వాళ్ళు 10 రూపాయలు పెంచుతారు. లాస్ట్కు అనగబెట్టి తోమేది ఎవరినంటే పేద మధ్యతరగతి ప్రజల్నే అనగబెడతారు. లాస్ట్కి అటువంటి పరిస్థితి ఉన్నది. ఐరన్ రేట్లు పెరగడంతో భారం కానున్న ఇళ్ల నిర్మాణం, మునుముందు రేట్లు మరింత పెరుగుతాయనే ఆందోళన. భవిష్యత్ అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవాలంటున్న ఎక్స్పర్ట్స్. ఎమర్జెన్సీ ఫండ్ ఏడికెళ్ళి ఉంచుకుంటారు, ఎక్కడికెళ్ళి ఉంచుకుంటారు, ఎంత జీతం వస్తున్నది, ఎంత మిగులుతున్నది, ఎంత అప్పులు కడుతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఇవాళ రేపు ఉన్న ప్రస్తుతం ఉన్న నిత్యావసర వస్తువుల రేట్లు ఎట్లా ఉన్నాయి, నిలువ ఏడికెళ్ళి ఉంచుకుంటారు. నిలువ ఉంచుకునే ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పొచ్చు. చాలామంది కోట్ల మంది పేదలు మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. కోటీశ్వరులు, కోటాను కోట్ల కోటీశ్వరులు వాళ్ళని ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పొచ్చు. అటువంటి పరిస్థితులు అంటే నిలువ ఉంచుకోవాలంట. నిలువ ఉంచుకోవడం కాదు, మన పరిస్థితులు చక్కదిద్దు పెట్టాలి. ఫస్ట్ చక్కదిద్ద పెట్టురు పైన కూర్చున్న వాళ్ళు. చక్కదిద్ద పెట్టే చేతగాక ఇవన్నీ. ఇక్కడ ఏందిగో బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలంటే టైట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. టైట్ బడ్జెట్ ఎవరు ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్ రాజకీయ నాయకులు ప్లాన్ చేసి చూపించాలి. ఇప్పుడు టైట్ బడ్జెట్ అంటే ఇప్పుడు సిగరెట్, పొగాకు ఆరోగ్యానికి హానికరం కదా, దాన్ని బంద్ చేయి. కేంద్రం బంద్ చేయమను. దేనికి అది? పనికిరాని సిగరెట్లు, పనికిరాని పొగాకులు, జర్దలు దేనికి అవి? దేనికి ఉపయోగం? ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అవ్వడు తప్పితే ఏం దానివల్ల ఉపయోగం ఏంది? ఖర్చులు తగ్గించుకోవాలి ప్రజలు. అది చెప్పుర్రి, ప్రజలకు డైరెక్ట్ చెప్పుర్రి. సిగరెట్లు ఇటువంటి ఖర్చులు తగ్గించుకోమని చెప్పుర్రి. మందు తాగుడు, సిగరెట్లు తాగుడు ఇటువంటివి తగ్గించుకోరి. లేదంటే డైరెక్ట్ మీరు దమ్ముంటే వాటిని బ్యాన్ చేయరు కేంద్రం. అవి కాదు, మీ ఖర్చులు తగ్గించుకోరి, మీరు తక్కువ తినుర్రి, మీరు తక్కువ నీళ్ళు తాగురు, తక్కువ తినుర్రి, తక్కువ నూనె పోసుకోర్రి అని ముచ్చట చెప్తారు. ఏంటంట? పెట్రోల్ డీజిల్ మరింత పెరుగుతాయనే అంచనాలు సామాన్యుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ తగ్గడంతో సామాన్యుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి టాస్క్ ఫోర్స్ కమిటీల ద్వారా మార్కెట్ ధరలను నియంత్రించాలని, బ్లాక్ మార్కెట్ అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపడంతో పాటు పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా రాయితీలను విస్తృతం చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. మరోవైపు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని, క్రెడిట్ కార్డులకు దూరంగా ఉంటూ ప్రాథమిక అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకోసం టైట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలట. టైట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలంటే కొంతమందికి వ్యసనాలకు అలవాటు పడి ఉన్నారు. ఆ వ్యసనాలకు అలవాటు చేసిరు. ఆ వ్యసనాలు ఏవైతున్నాయో దాన్ని మీరు బ్యాన్ చేయరు. కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది కదా, బ్యాన్ చేయరు. అవి వాడాలి, వ్యసనాలకు అలవాటు పడాలి, దాని మీద ప్రభుత్వానికి లాభం కావాలి. ఇది మీరు చేస్తున్నది. అందుకనే పరిశ్రమలు తీసుకురావాలి. పరిపాలన మీద పట్టున్నోడు, అవగాహన ఉన్నోడు, చదువుకున్నోడు పరిపాలిస్తే దేశం పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఇలా గడగడ వణుకుతున్నారు మేధావులు. ఏమవుతుందో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని. చదువుకోవడానికి ఏం అర్థం కాదు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? హాఫ్ నాలెడ్జ్ గాన్లు. ఏంటంటే జై శ్రీరామ్, గుడి ఉన్నది, బడి ఉన్నది, ఈ ముచ్చట చెప్పుకుంటూ పోతేనే పబ్బం గడుస్తుంది. నేను కూడా మోడీ అంటే నాకు చాలా ఇష్టం ఉంటుండే. కానీ మోడీ పరిపాలన కాదు ఇప్పుడు నడుస్తున్నది. బీజేపీ పరిపాలన. షా నడిపిస్తున్నాడు. షా చెక్కు చేతుల్లో ఉన్నది. సంపాదించుకోవాలన్న ఆలోచన ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే భారతదేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. అది గుర్తుపెట్టుకోరు.